హలో అండి, అందరికీ నమస్తే. అరుణ్ శివ ఎట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మన ప్రపంచం మొత్తం ఒక గ్రామం వైపు తిరిగి చూసే విధంగా ఒక గ్రామం అనేది ఉందండి. ఇటీవల వార్తల్లోకి ఎక్కింది. మనం సామాన్యంగా గ్రామం అంటే వ్యవసాయం, పాడి పరిశ్రమ ఇవి చేసుకుంటుంటారు. ఈ మామూలుగా ఈ డిజిటలైజేషన్ వాటికి వీటికి కొద్దిగా దూరంగా ఉంటారు. కానీ ఆ గ్రామం అనేది ఎలా ఖ్యాతి సంపాదించింది అనేది ఈ వీడియోలో చూద్దాం. అది ఏంటంటే ప్రస్తుతం డిజిటలైజేషను, సోషల్ మీడియా యుగం మనకి నడుస్తుంది. అయితే పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రం రహీం యార్ ఖాన్ జిల్లా చెందిన చిన్న గ్రామం అది. ఆ ఊర్లో ప్రపంచానికి ఖ్యాతి తెచ్చే ఇది యూట్యూబ్లో లభించింది. అది ఆ ఊర్లో యూట్యూబ్ కాంటెంట్ క్రియేటర్స్కి ఒక కేంద్రంగా మారిపోయింది. ఒక వార్తా సంస్థ చేసిన సర్వేలో వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆ ఊర్లో ఒక 80 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. ఆ 80 ఇళ్ళు ఉన్న ప్రతి ఇంట్లో యూట్యూబ్ ఛానల్ ఉంది. మొత్తం ఆ ఊరు మొత్తం మీద లెక్కేసుకుంటే టోటల్గా ఉన్న జనాభా కాదు, ఇళ్ళే 80. జనాభా చాలామంది ఉంటారు కదా, ప్రతి కుటుంబంలో 10 మంది ఉండొచ్చు, 5 ఉండొచ్చు. అలా 200 ఛానల్స్ అనేది ఆ ఊర్లో ఉన్నాయి. అన్ని ఛానల్స్ మానిటైజేషన్ అయిపోయి ఆదాయాన్ని పొందుతున్నారు. తరువాత హైదర్ అలీ అనే ఒక అతన్ని ఆ ఛానల్ వారు ఇంటర్వ్యూ చేశారు. అతను చెప్పుకొచ్చింది ఏంటంటే, తను ఈ ఛానల్ ప్రారంభించక ముందు ఒక హాస్పిటల్లో పనిచేసేవాడిని. హాస్పిటల్లో పనిచేస్తే నాకు వచ్చే ఆదాయము ఇప్పుడు ఒక్క రోజులో వస్తుందని, మా ఊర్లో అన్ని ఛానల్స్ ఇలా మానిటైజేషన్ అయ్యి సిల్వర్ ప్లే బటను, గోల్డ్ ప్లే బటన్స్ వచ్చాయని చాలామందికి. అలాగే ఈ ఊరికి చాలామంది విదేశాల్లో పనిచేసే కొంతమంది ప్రేరణగా తీసుకొని, అంటే వాళ్ళకి ఉద్యోగంలో సాటిస్ఫై లేకో ఏంటో తెలియదు, ఉద్యోగాలకి రాజీనామా ఇచ్చి వచ్చి ఇక్కడ ఆ ఊర్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అక్కడ ఒక యూట్యూబ్ ఛానల్కి క్రియేటర్స్కి ఒక హబ్ లాగా అనేది మారిపోయింది ఆ ఊరు. ఏంటంటే ఇప్పుడు కాంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు, వీడియో ఎడిటింగ్ నేర్చుకునేవారు అక్కడ వెళ్ళి శిక్షణ తీసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర మీరు ఎలా చేశారు, మీరు చెప్పండి అని తెలుసుకొని, అందులో అక్కడ ఉన్న కాంటెంట్ క్రియేటర్స్ అనేది ప్రతి ఒక్కరూ అంటే వారు చేసే వృత్తుల్లో వీడియోస్ పెడుతున్నారా ఎలా అనేది ఇంకా పూర్తిగా విషయం అనేది మనకి ముందు వీడియోలో తెలుస్తుంది. ఈ విధంగా మాత్రం ఆ గ్రామం అనేది మంచి పేరు తెచ్చుకుందండి. ఆ ప్రతి మహిళ, ప్రతి మగవారు ఇదే వృత్తిగా పెట్టి వాళ్ళు స్వీకరించుకొని చేస్తున్నారు. ఇది ఒక గొప్ప విషయం అండి. మనం ఒక ప్రేరణ కింద తీసుకోవచ్చు. యూట్యూబ్ అనేది, నేను యూట్యూబ్ వాళ్ళు ఏదో మెసేజ్ చేయాలని అదే చెప్తా. యూట్యూబ్ అనేది ఒక పెద్ద గైడ్ లాంటిది. మనం వినియోగించుకుంటే ఒక గైడ్ లాంటిది. అన్నీ ఉంటాయి యూట్యూబ్లో, సమస్తం ఉంటాయి. ఇది కూడా ఎంతోమందికి జీవనోపాధి కల్పిస్తుంది. దీనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, దీనిలో హీరోలు ఎవరుండరండి. వచ్చిన వాళ్ళు వాళ్ళ టాలెంట్ అనేది కంటిన్యూషన్గా నిరూపించుకుంటేనే యూట్యూబ్లో ఉంటారు. ఎందుకంటే వ్యూస్ అనేది తగ్గిపోతాయి, ఆదాయం తగ్గిపోతుంది. అలాగే నేను ఈ వీడియో
చేయడం యొక్క ముఖ్య కారణం ఏంటంటే మన వ్యూవర్స్ కానీ మామూలుగా ప్రజలు కానీ ఎవరైనా సరే ఆలోచన వాళ్ళకి మంచి ఆలోచన ఉండి వాళ్ళకి యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు చక్కగా స్టార్ట్ చేసుకోండి. ఆ యూట్యూబ్లో ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలనేది నేను ఒక వీడియో చేస్తానండి. ఆ వీడియో మీరు చూడొచ్చు చక్కగా. అది నా అనుభవాలుగా మీకు తెలియజేస్తాను. నేను ఎలా స్టార్ట్ చేస్తాను ఏంటి. దానికి పెద్ద పెట్టుబడులు అవసరం లేదండి. మీకు ఒక మంచి ఫోన్ ఒకటి ఉంటే చాలు మీ దగ్గర. మిగిలిన వివరాలు కూడా అసలు ఎలా లాగిన్ అవ్వాలి ఏమిటని మీకు వివరాలు తెలియజేస్తాను. మీరు ఆసక్తి ఉన్న మహిళలు ఇంట్లో మనం చేసే వంటలు కానీ, కొంతమంది స్టిచ్చింగ్లో ప్రావీణ్యం ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నృత్యంలో ఉంటుంది. మీరు చేసే వృత్తులు, మగవారు ఉన్నారు వాళ్ళు చేసే వృత్తులలో ఇప్పుడు వడ్రంగి పని చేసేవాళ్ళు అన్ని రకాలు ఒక పనిని కాదని అన్ని పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆలోచన ఉన్నవారు చక్కగా యూట్యూబర్గా మారి మనలో కూడా ఎంతోమంది యూట్యూబర్స్ తయారయ్యి దానివలన ప్రతిఫలం పొందాలని, నేను కేవలం డబ్బు గురించి కాదండి, విషయం తెలియచేద్దాం, మన దగ్గర ఉన్న విషయాన్ని తెలియచేద్దామని నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇవాళ నేను పట్టుదలతో నా ఛానల్ని మానిటైజేషన్ చేయాలి, నా వ్యూవర్స్ అందరినీ పెంచుకోవాలి, మంచి కాంటెంట్ చేయాలి అనే దృక్పథంతో నేను ముందుకు వెళ్తున్నాను. మీరు చూసిన వారందరికీ ఈ వీడియో ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.